హలో అండి. అందరికీ నమస్కారం అండి. నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా అండి. మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ అనేసి. అది ఎలా చేద్దాం అనేది ప్రాసెస్ చూద్దామండి. కాబూలి శనగలు తీసుకున్నానండి కొంచెం. అవి ప్రెగ్నెంట్ లేడీస్‌కి కానీ, ఇంకా ఎందుకు అంటే ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కదా! వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. చాలా మంచిది. ఆ తర్వాత మినపగుండ్లు వేశాను. ఆ తర్వాత మంచి ఫైబర్ ఉండే పెసలు కొంచెం వేశాను. పప్పు కొంచెం వేశానండి, కందిపప్పు. ఆ తర్వాత కొంచెం రైస్ వేశాను. ఇంకా తర్వాత నేను పచ్చెనగపప్పు వేయడం మర్చిపోయానండి. తర్వాత అయితే యాడ్ చేశాననమాట. మంచిగా సోక్ చేసుకొని పెట్టుకొని నైట్ మార్నింగ్ తీసేసి మిక్సీ జార్‌లోకి వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అయితే నేను మస్ట్ ఏస్తాను కదండీ! తప్పకుండా వేస్తాననమాట. ఎందుకనేది లాస్ట్‌లో తెలుస్తది మీకు. వదిలేస్తారు కదా కరివేపాకుని, నేను చూపిస్తాననమాట మీకు. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని, కొంచెం అల్లం కూడా యాడ్ చేసి మంచిగా పేస్ట్ చేసుకున్నానండి. పక్కకు పెట్టుకున్నాను దాన్ని. ఆ తర్వాత ఆహ్, చట్నీ కోసం అనేసి అల్లం టొమాటో చట్నీ చేద్దామనేసి దాంట్లోకి కాంబినేషన్ బావుంటుందని స్టార్ట్ చేశానండి. తాలింపు గింజలు వేసుకొని, కొంచెం ఎల్లిపాయ వేసుకొని, ఆ తర్వాత టొమాటో వేసుకొని, ఎండుమిర్చి ఉంటే ఇంకా బావుంటుందండి. నా దగ్గర ఎండుమిర్చి లేదు. అందుకే పచ్చిమిర్చి యాడ్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. చట్నీ అయితే పట్టి పక్కకు పెట్టాను. ఆ తర్వాత దాంట్లో తాలింపు వేయడానికనేసి తాలింపు వేశానండి. చూడండి, చట్నీ చూడడానికి కూడా చాలా బావుంది కదా అండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్‌ని పాన్ మీద కొంచెం ఆయిలేసి ఆనియన్‌తో ఇలా స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత దోస వేస్తున్నాను చూడండి. అది చాలా బావుందనమాట. టేస్ట్ కూడా నిజంగా చాలా బావుంది. మీరు ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా కంపల్సరీ ట్రై చేయండి అండి. నిజంగా ఒక 2 తీసుకున్నా కానీ ఫుల్‌గా ఉంటుందనమాట మనకి. చాలా బావుంది అండి. చట్నీ కూడా సూపర్ ఉందనమాట. కాంబినేషన్ మంచిగా పుల్ల పుల్లగా చాలా బావుందనమాట. మీరు కూడా ట్రై చేయండి అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కరివేపాకు ఎందుకు వేస్తాను అనేది చెప్పాను కదా! ఇక్కడ చూడండి, మా వారు వదిలేశారు. మీరు కూడా ఇంతే అండి. అందుకే మిక్సీ పట్టేసుకుంటే తినేస్తారు.